అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. మళ్ళీ ఏబిఎన్ రాధాకృష్ణ గారు వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంశం తెరపైకి వచ్చింది. సుమారుగా దాదాపుగా ఓ నెల రోజుల కిందట ఏబిఎన్ రాధాకృష్ణ గారు తమ వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో వైకాపా శ్రేణులు గురించి అంశాన్ని తెరపైకి తీసుకురావడం, ఆ నేపథ్యంలో ఆ అంశం వైకాపా శ్రేణులపై వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఆర్టికల్లో ఆయన వైకాపా శ్రేణుల గురించి పేర్కొన్న ఒక రకంగా వైకాపా శ్రేణుల దృష్టిలో చూడాలంటే వివాదాస్పద వ్యాఖ్యలు. ఆ నేపథ్యంలోనే వైకాపా శ్రేణులు ఆ మేరకు ఏబిఎన్ రాధాకృష్ణపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం, కేవలం గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నాయకులే కాకుండా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ శాసనసభ్యులు, జిల్లాల పార్టీ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఎక్కడికక్కడ నియోజకవర్గ కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లలో ఈ మేరకు ఏబిఎన్ రాధాకృష్ణ గారిపై ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మళ్ళీ ఆ తర్వాత ఈ అంశం గురించి కొంత స్తబ్దత ఏర్పడిందనే చెప్పుకోవాలి. దాని గురించి కూడా క్షేత్రస్థాయిలో రకరకాలుగా విభిన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ఏదైతేనేం మళ్ళీ తాజాగా సోమవారం నాడు బనగానపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు, అలాగే మరో మాజీ శాసనసభ్యులు వైకాపా నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, ఇంకా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అందరూ కలిసి ఈ అంశంపై జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణపై తాము ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి దాదాపు నెల రోజులు అవుతున్నా ఇప్పటి వరకు శాఖాపరంగా చర్యలు తీసుకోలేదని, ఈ మేరకు తాజాగా వారు నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా వారు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కూడా ఏబిఎన్ రాధాకృష్ణపై విమర్శనాస్త్రాలను వ్యంగ్యంగా కూడా వారు పేర్కొంటూ తాము అధికారంలోకి వచ్చాక రాధాకృష్ణకు పెళ్ళి చేస్తాము అంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా పేర్కొన్నారు. ఏదేమైతేనేం ఏబిఎన్ రాధాకృష్ణ గారు వర్సెస్ వైకాపా అన్న అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. మరి ఈ అంశం ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ఏబిఎన్ రాధాకృష్ణ గారిపై ఆయా పోలీస్ స్టేషన్లలో తాము పెట్టిన కేసులకు సంబంధించి శాఖాపరంగా పోలీసు శాఖ నుంచి చర్యలు లేకపోవడం వల్ల మరోపారి తెరపైకి వచ్చిన వైకాపా శ్రేణులు ఖచ్చితంగా ఈ మేరకు పోలీసు శాఖ నుంచి చర్యలకు శ్రీకారం వచ్చే వరకు ముందుకు వెళ్తారా, ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తారా వేచి చూడాలి. వైఎస్ఆర్ పార్టీ నాయకులు టార్గెట్ చేసి మాట్లాడతారు. నేను ఒకటే తెలియజేస్తాను, ఇప్పుడు ఏదో మీరు పెళ్లి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడున్న నాయకులు అందరం కూడా ఖచ్చితంగా నీకు ఆ పెళ్లి జరిపించే కార్యక్రమంలో మేము ముందుంటాము. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా